కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ ఆఫర్ వస్తే చాలు భారీగా చార్జ్ చేయడం ఎలా అనే పుస్తకాన్ని రెడీ చేసుకుంటోంది జాన్వీ కపూర్. దేవరకు 5 కోట్లు తీసుకున్న బోనీ తనయ పెద్ది కోసం మరింత పెంచింది. అయితే ఇచ్చిన రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువ పనిచేస్తుందట. అయినా సరే సరైన హిట్ దక్కట్లేదు జాన్వీ పాపకి. పెద్దిపైనే ఆమె హోప్స్ అన్నీ ఉన్నాయా? నార్త్ లో జాన్వీ కపూర్ కు సక్సెస్ఫుల్ ఇమేజ్ లేకపోయినా అమ్మ శ్రీదేవి వల్ల సౌత్ లో క్రేజ్ కూడగట్టుకుంది. అదే ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ తెచ్చిపెట్టేలా చేస్తుంది అనడంలో నో డౌట్. ఆ విషయం జాను పాపకు కూడా తెలుసు. తన ఓన్ ఐడెంటిటీ పాత్ ఏర్పాటు చేసుకునేందుకు కష్టపడుతోంది స్టార్ కిడ్. కానీ రెమ్యూనరేషన్స్ లో మాత్రం రాజీ పడదు గ్లామర్ బ్యూటీ. బాలీవుడ్ లో సో రెమ్యూనరేషన్స్ తీసుకున్న భామకు టాలీవుడ్ దేవరతో రెడ్ కార్పెట్ పరిచి ఊహించినంత రెమ్యూనరేషన్ ఇచ్చేసరికి మేడంను పట్టుకోవడం కష్టంగా మారింది. దేవరలో జాన్వీ స్క్రీన్ పై కనిపించేది తక్కువే అయినా భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తెచ్చాడు కొరటాల శివ. కేవలం పాటలకే పరిమితమైన మేడం 5 కోట్ల రూపాయల వరకు చార్జ్ చేసిందట. అప్పటి వరకు బాలీవుడ్ లో 2 నుండి 3 కోట్ల రూపాయలు తీసుకుంటున్న ఆమెకు ఇది ఎక్కువే. దేవర రిజల్ట్ తర్వాత జాను పాపకు తెలుగులో డిమాండ్ పెరిగింది. ఇక ఇదే అదునుగా తీసుకున్న భామ టాలీవుడ్ ఆఫర్ అంటే చాలు రెమ్యూనరేషన్స్ పెంచేస్తోంది. సినిమాకు వ్యత్యాసాన్ని చూపిస్తోంది. దేవరకు 5 కోట్ల రూపాయలు తీసుకున్న జాను పెద్ది కోసం 6 కోట్ల రూపాయలు చార్జ్ చేసిందట. అయితే పెద్ది ఫస్ట్ చాయిస్ ఖుషీ అట. కానీ చివరకు జాన్వీని ఫైనల్ చేశాడట బుచ్చి. బన్నీ అట్లీ రాకాలో ఆఫర్ వస్తే మరో 1 కోటి ఎక్స్ట్రా అంటుందట మేడం. పెద్దికి 6 కోట్లు తీసుకుంటుందన్న మాటేగాని తీసుకున్న జీతానికి డబుల్ త్రిబుల్ కష్టపడుతోందట జానుపాప. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు బుచ్చిబాబే చెప్తున్నాడు. కేవలం హీరోయిన్ కాదట, అసిస్టెంట్ డైరెక్టర్, మేనేజర్, ప్రొడక్షన్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అంటూ అన్ని రంగాల్లో వేలు పెట్టేసిందట బోనీ తనయ. తన సీన్ కోసం ముందు నుండి టార్చర్ పెట్టేస్తుందని, చాలా డెడికేటెడ్ హీరోయిన్ అంటూ మోసేస్తున్నాడు బుచ్చి. నార్త్లో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న జాను పెద్దిపై భారీ హోప్స్ పెట్టుకుంది. కానీ పెద్దిలో కూడా దేవర తరహాలోనే పాటలకే పరిమితమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ స్పోర్ట్స్ డ్రామా తన కెరీర్కు ఎంత బూస్టర్ అవుతుందో లెట్స్ సీ.